ఇట్స్ గుడ్, పర్లేదు, నాకు బాగానే అనిపించింది. పల్లెటూరులో ఉండే రాజుగారు ప్రేమలో పడ్డం, డబ్బులు, పాలిటిక్స్, చివరిలో ఎమోషన్ అంతా సంక్రాంతి ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని దింపేశారు. ఈ సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా తర్వాత పక్కా బ్రేక్ ఇవ్వని కొట్టి ప్రాపర్ హిట్ అయ్యే సినిమా ఇదే అని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ వైబ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ సినిమా మొత్తం నవీన్ గారే ఉంటారు. ఇంకే యాక్టర్ నుంచి కామెడీ అనేది మినిమం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. వేరే యాక్టర్ని పెట్టి కామెడీ తీసుకొద్దామనే ఆలోచన కూడా లేదు వీళ్ళకి. అక్కడ రావు రమేష్ గారు ఉన్నా సరే గెస్ట్ అపిరెన్స్ లో వచ్చి వెళ్ళిపోవాలే తప్ప ఆయన కూడా పక్కన పెట్టేశారు. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు కెమెరా నవీన్ గారి ముఖం మించి ఎక్కడికి వెళ్ళదు. అతని ఎనర్జీ, వన్ లైనర్స్ మాక్సిమం పేలుతాయి. ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల అది ఎంజాయ్ చేశా. డాగ్ సీక్వెన్స్ అయితే నా ఫేవరెట్. ఒక 10 minutes ఎపిసోడ్ ఉంటుంది. అది మొత్తం అదంతా హిలీరియస్ గా వర్క్ అయింది. మిగతావన్నీ డీసెంట్ గానే ఉన్నాయి. సాంగ్లు కూడా ఎక్కువ లేకుండా ఫస్ట్ హాఫ్ లో 2 సాంగ్స్ పెట్టి కొంచెం కామెడీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఇస్తారు. వీటి వల్ల ఫస్ట్ హాఫ్ నీట్ గా వెళ్ళిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి నేను సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ నాకు అంత ఎక్కలేదు. అక్కడ కూడా ప్రతి ఫ్రేమ్ లో నవీన్ గారు వన్ లైనర్స్ వాడతానే ఉంటారు. ఒకనొక పాయింట్ లో ఇంకా ప్రతిసారి ఇదేనా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒక మోటివ్ తో కథ ముందుకెళ్తే సెకండ్ హాఫ్ ఇంకో ట్విస్ట్ తో స్టోరీ నడుస్తుంది. ఇందులో పాలిటిక్స్ మీద సెటరికల్ గా ఉంటుంది. దాన్ని ట్రైలర్ లో చూపించకుండా దాచామన్నారు. అది విని చాలా ఎక్స్పెక్ట్ చేశా. బట్ అంతేం లేదు, రొటీన్ లానే అనిపించింది. అది హీరో సడన్ గా వైరల్ అయిపోవడం, చివరిలో మహర్షి టైప్ ఒక ఎమోషన్ షిఫ్ట్ అవ్వడం, కామెడీ వర్కౌట్ అవుతున్న సినిమాని అర్ధాంతరంగా మధ్యలో ఆపేసి ఊరి కోసం సాక్రిఫైస్ చేసే క్యారెక్టర్ లా చూపించేశారు. ఆ షిఫ్ట్ నాకేం అనిపించలా. యాక్చువల్లీ ఇలాంటిది ఏదో ఉంటుందని చివరిలో ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే ఈ సిచ్యువేషన్ లో ఒక ఆమె యాక్టింగ్ చేస్తుంది నాకు చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. డెబ్యూ అనుకుంటే ఆమెకి తను ఏడిస్తే నాకు నవ్వు వచ్చింది. అండ్ లాజిక్స్ అనేవి మాత్రం అస్సలు కొంచెం కూడా పట్టించుకోవద్దు. జమీందార్ అంటారు, 100 ఎకరాలు ఉన్నాయంటారు, కట్ చేస్తే ఇంట్లో ఒక కుర్చీ కూడా బాగోదు. హీరో లైఫ్ స్టైల్ కి చేసే రిచ్ పనులకి కాంట్రాస్ట్ ఉంటాయి. మొక్కలు మాత్రం వెతకండి. కేవలం నవీన్ మనల్ని ఏదోలా ఎంటర్టైన్ చేయాలని ప్రయత్నించే ప్రయత్నాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మూవీ చూడండి. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ యువర్ టైం. అసలు రిగ్రెట్ ఫీల్ అవరు. అతని యాక్టింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ క్లీన్ వన్ మ్యాన్ షో. కానీ అతని మేకప్పే ఊరక పావేశారు. చాలా చోట్ల న్యాచురాలిటీ కనిపించదు ఫేస్ లో. మామూలుగా మనోడు బాగుంటాడు, కానీ ఈ మేకప్ కొన్ని ప్లేసెస్ లో ఆడ్ గా అనిపించింది. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ లో మాత్రం తోపు. అతను మీనాక్షి ప్రెజెన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇద్దరు పేరు క్యూట్ గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మీనాక్షి క్యారెక్టర్ కి స్కోప్ ఏం పెద్ద ఇవ్వలేదు. ఇంకోటి, నిన్న భర్త మహాజలకు విజ్ఞప్తి రివ్యూలో కూడా చెప్పా కదా, తారక్ పొన్నప్ప రోల్ ఇందులో ఉంటది, అది శుద్ధ బొక్క అని. అదే మనిషి ఈ మూవీలు కూడా ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇందులో కూడా మరోసారి శుద్ధ బొక్క ఆయన రోల్. చాలా మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అతను, కానీ యూజ్లెస్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నారు. మ్యూజిక్ పరంగా భీమవరం అనే పాట అయితే బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో సిచ్యువేషన్ లేకుండా ఐటమ్ సాంగ్ వస్తుంది, అది మాత్రం ఇరికించేశారు. ఓవరాల్ మూవీ పండగ పేరు చెప్పి మంచి సక్సెస్ అవుతుంది, అది అయితే పక్కా. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏం ఆలోచించకుండా టికెట్ బుక్ చేసి ఒకసారి ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. నో లాజిక్స్, నో స్టోరీ, ఓన్లీ నవీన్ కోసం వెళ్ళండి. హీ విల్ ఎంటర్టైన్ యూ. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.